బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెప్టెంబర్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రావాలని, సభలో చర్చకు హాజరై తన 10 ఏళ్ల పాలనపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా తగ్గేదేలే అంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనలో వైఫల్యాలు ఎనగట్టేందుకు, ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తేందుకు వ్యూహం సిద్ధం చేస్తుంది. ఇక రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను కేసీఆర్ స్వీకరిస్తారు. అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తారా, లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయిస్తారా అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైతు లక్ష్మణ, తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీటు పెరిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్, అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు, సవాలు పేలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించి కావచ్చు, అప్పులకు సంబంధించి కావచ్చు, కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రజల పక్షాన, ప్రజల మధ్య వివరిస్తామన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు ఇక మాజీ సీఎం కేసీఆర్ ని కూడా తీసుకురావాలని కూడా హరీష్ రావు కేటీఆర్ కి సూచన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 10 ఏళ్ల ప్రభుత్వానికి, 2.5 ఏళ్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా వివరిస్తాం. రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల కుప్పగా మార్చారు, వడ్డీలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఏదైతే కాళేశ్వరం కావచ్చు, ఇతరకు సంబంధించిన అంశాలన్నిటికి సంబంధించి కావచ్చు, భూములకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సవాల్ అయితే హరీష్, చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ప్రజలు ఎప్పుడైనా కూడా నాయకుల్ని గెలిపించేది శాసనసభకి వెళ్ళాలని. 2 తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు ఏదో కొత్త సంస్కృతిలాగా ఎప్పుడూ కూడా అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళు దాటివేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఒకసారి వెళ్ళి ప్రజా సమస్యల్ని మీద గళం విప్పితే కదా ఒక ఎమ్మెల్యేగా తను ప్రజలు గెలిపించినందుకు సార్థకం అయ్యేది తన పేరు. ఎందుకు ఇలా చేస్తున్నారు? కేసీఆర్ ఈసారైనా వస్తారంటారా? రైట్. ప్రధానంగా ఇప్పుడు సంబంధించి 2.5 ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నది. క్యాజువల్ గా అంటే అటెండెన్స్ ఓన్లీ ఒక హాజరు వేసుకోవడానికి కేసీఆర్ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు రావడం, తర్వాత ఆయనకు సంబంధించి కావచ్చు అసెంబ్లీలో ఎలాంటి అంశాలను కూడా లేవనెత్తని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. దాంతో పాటుగా ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే అసెంబ్లీ వేదిక కూడా పలు అంశాలను కూడా లేవనెత్తిన ఇప్పుడు అయితే ఏదైతే ఈ సవాల్కి సంబంధించి కూడా సీరియస్ గా మారబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఇదే అంశాలను కూడా లేవనెత్తు వస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, వీటన్నింటికి కూడా ప్రజలకు వివరించాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కూడా ఏర్పాటు తర్వాత 8.11 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా చేసినట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, దాంట్లో వరి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, 1000 కోట్లకు సంబంధించి కూడా చెల్లింపులు చేసినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించి కావచ్చు, ఆయన గత 10 ఏళ్ల సంక్షేమ అభివృద్ధి, 2.5 కాంగ్రెస్ ప్రజాపాలనకు సంబంధించి కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉండాలి, రావాలి అనే సవాల్ విసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ లో ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నట్టుగా చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వానికి సంబంధించి కూడా 8.11 లక్షల అప్పు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉన్నది, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75,000 సంబంధించి కూడా ఇప్పుడే వడ్డీకి కడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, వడ్డీలు చెల్లిస్తా ఉన్నది. మరోవైపు రైతాంగ సంక్షేమం కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, రైతులకు సంబంధించి కూడా సన్నవరి ధాన్యానికి బోనస్ కావచ్చు, ఏదైతే సాగునీటికి సంబంధించిన
నీటిపారుదల కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగుల భర్తీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ చేస్తా ఉన్న ఒకవైపు వడ్డీలు కడతా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఏదైతే కాళేశ్వరంలో కూడా దాన్ని కూలేశ్వరంగా మార్చారు. దానికి సంబంధించి కూడా దాంట్లో పూర్తిగా దాంట్లో ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించిన నేతల ప్రమేయం ఉన్నది. దాంట్లో ఖచ్చితంగా దోపిడీ జరిగినట్టుగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఈ 2.5 సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, అలాగే మహిళలకు సంబంధించి, అలాగే నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇంకా ప్రజలకు సంబంధించి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. వడ్డీలు కడుతూనే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఏ విధంగా ముందుకెళ్తున్నాం, భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో నేను సిద్ధంగా ఉన్నాను. సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతా ఉన్నాం. దానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ ని తీసుకురావాలని కూడా సవాల్ వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైతే బీఆర్ఎస్ నుంచి కూడా ఎలాంటి కౌంటర్ కావచ్చు, ఇలాంటి ఏదైతే వాళ్ళ వివరణ కావచ్చు రాలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈ సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఆటగాడిగా కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.